మన కథల ప్రపంచమైన అంతులేని ఆణిముత్యాలకు స్వాగతం. కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. చాలామంది డైలీ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నట్లున్నారు. నిజానికి సంవత్సరం దాటిపోయినా మా ఛానల్ మానిటైజేషన్ కాలేదు. చిన్న లైక్ 100 మంది వింటున్న కథకి కనీసం 50 లైక్స్ కూడా రావడం లేదు. లైక్ చేయడం వల్ల మీకు వచ్చే పెద్ద నష్టమేమీ ఉండదండి, ఒక సెకను పని. కానీ అది మా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది. లైక్ చేయండి అని ప్రతి వీడియోలో అడుగుతూనే ఉంటాం, కానీ వినేసి వదిలేస్తున్నారు. మాకు మాత్రం హుషారు ఎలా ఉంటుంది చెప్పండి. దయచేసి విన్న వాళ్ళలో సగం మందైనా లైక్ చేసి వినడానికి ప్రయత్నించండి. రిక్వెస్ట్ అనుకోండి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు మై స్టోరీ. ఓ స్త్రీ రేపురా. కృష్ణ, అలా అని ఇక్కడే ఉండలేం రుద్ర. ఈ అడవిని నమ్మలేం. అసలే మన దగ్గర ఇప్పుడు నిప్పు కూడా లేదు. ఏ పులులైనా వస్తే మన పని అంతే. ఆ అమ్మవారి మీదే భారం వేద్దాం పదా అంటాడు. సరే పదండి అని ఒక చేత్తో సంచిని ఇంకో చేత్తో సారథిని పట్టుకుని పైకి లేస్తాడు రుద్ర. అలా ముగ్గురు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ఆ మసక చీకట్లో నెమ్మదిగా బండి దగ్గరకు వెళతారు. ఆ బండి దగ్గరకు వెళ్ళేసరికి బండి వెనక సీట్పై పెద్ద ఇనప పెట్టి కనిపిస్తుంది. ఏంటి రుద్ర ఇది అని అనుమానంగా చూస్తున్నాడు రాధాకృష్ణ. రుద్ర కూడా దాన్ని భయంతోనే చూస్తూ తెరచి చూద్దాం అంటూ దాన్ని తెరవబోతాడు. ఆగు బాబు అని సారథి అనేలోపే రుద్ర ఆ పెట్టెను తెరిచేస్తాడు. అందులో వీళ్ళు భయపడినట్లు ఏమీ లేదు. ఆ పెట్టె లోపలంతా ఖాళీగా కనిపించేసరికి ఎవరిదండి ఇది, ఇక్కడ పెట్టారు అని మళ్ళీ చుట్టూ చూస్తున్నారు ముగ్గురు. మనం తప్ప ఇక్కడెవరున్నారని బాబు అంటూ సారథి దాన్ని చేతిలోకి తీసుకుని పరీక్షిస్తున్నాడు. మరెలా వచ్చిందంటారు అని రాధాకృష్ణ కూడా దాన్ని తదేకంగా చూస్తూ అంటాడు. ఇంతలో మళ్ళీ ఒక పెద్ద మెరుపు మెరిసి ఆ ప్రదేశమంతా ఒక్కసారి వెలుగొస్తుంది. రుద్ర, మళ్ళీ వర్షం పడేలానే ఉంది, తొందరగా పద, తర్వాత ఆలోచిద్దాం ఈ పెట్టె ఎక్కడిదో అంటాడు రాధాకృష్ణ ఆకాశం వైపు చూస్తూ. సారథి గారు, ఆ పెట్టె ఇలా ఇవ్వండి అంటూ దాన్ని వేగంగా రుద్ర లాక్కుని, ఎవరిదైతే మనకెందుకు, మనకు ఉపయోగపడుతుందో లేదో చూసుకోవాలి అంటూ ఆ కుంకుమ సంచిని అందులో పెట్టి ఆ పెట్టెకు ఉన్న చిన్న గొళ్ళెం కూడా తగిలించేస్తాడు. ఎవరిదో ఏంటో తెలుసుకోకుండా ఎలా పట్టుకెళ్ళిపోతాం బాబు అంటాడు సారథి సంశయంగా. అసలు ఎవరు పెట్టారో తెలీదు, ఎందుకు పెట్టారో తెలీదు, కానీ మన కోసమే అయితే పెట్టినట్లుంది. ఇంకా దీని గురించి ఆలోచిస్తే ఈ అడవి దాటలేం. ముందు బండెక్కండి అని రుద్ర ఆ పెట్టెను రాధాకృష్ణ చేతిలో పెట్టి ముందు కూర్చుంటాడు. అవును సారథి గారు, రుద్ర చెప్పినట్లు ఇప్పుడు వర్షం పడినా కుంకుమ భద్రంగా ఉంటుంది. కుంకుమ భద్రంగా ఉంటే మన ప్రాణాలు భద్రం. ఆలోచించకుండా బండెక్కండి అని పెట్టెను జాగ్రత్తగా పట్టుకుని మధ్యలో కూర్చుంటాడు. అలా మళ్ళీ వాళ్ళ ప్రయాణం మొదలవుతుంది. సమయం 6:30 పశుపతి బంగ్లాలో. మెడలో తువాలు సరిచేసుకుంటూ బంగ్లాలోకి వెళతాడు యాదయ్య. పశుపతి పడక కుర్చీలో వెనక్కి వాలి దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఇంతలో అక్కడికి వెళ్ళిన యాదయ్య, అయ్యా, మధ్యాహ్నం నుంచి చూస్తున్నానయ్యా, ఆ ఇంట్లో ఎవరు లేరయ్యా, తాళం వేసున్నది అని చేతులు కట్టుకుంటాడు. రాత్రి వరకు చూడు, ఈరోజు ఆడి చావు కబురు నా చెవిన పడాలి అంటాడు యాదయ్య వైపు కొంచెం కూడా చూడకుండా పశుపతి. రాత్రి వరకంటే ఆ దెయ్యం ఏదైనా సేత్తాదేమోనని భయంగా ఉందయ్యా. దున్నపోతులా అడ్డంగా బలిసావు. దెయ్యం గియ్యం అంటూ చేతకాని కబుర్లు చెప్పకు. వాళ్ళు వస్తే వాళ్ళని చంపు, లేకపోతే ఆ దెయ్యం చేతిలో నువ్వే చచ్చిపో. ఏదేమైనా ఈరోజు నన్ను అన్ని మాటలన్నవాడి ప్రాణం పోవాల్సిందే అని కోపంతో ఊగిపోతున్నాడు పశుపతి. సరేనయ్యా, ఒకేలా వాళ్ళు ఇయాల రాపోతే ఏం చేయమంటారయ్యా
అంటాడు వినయంగా. రేపటి రోజుకు కూడా రాత్రి ఉంటుందిగా. సరేనయ్యా, ఎళ్ళొత్తాను అని వెనక్కి తిరుగుతాడు యాదయ్య. వెళ్ళి ఉత్త చేతులతో రావడం కాదు, పని పూర్తి చేసుకునిరా. కత్తినాటు వంటిపై కనపడకూడదు, రక్తం నేల కారాలి, ప్రాణాలు గాల్లో కలవాలి. కళ్ళను పెద్దవి చేసి చెబుతాడు. సరేనయ్యా, మీరే చూస్తారుగా అని మెడలో తువాలు తీసుకుని తలకు చుట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఊరంతా ఇళ్లలోకి వెళ్ళి తలుపులు మూసేసుకుంది. యాదయ్య మాత్రం పశుపతి మాట కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి మనసులోనే ఆ భయాన్నంతా తొక్కిపెట్టి సీత వాళ్ళు ఉండే ఇంటికి వెళ్ళి ఎవరికీ అనుమానం రాకుండా పెరట్లో ఉండే చింత చెట్టు చాటున దాక్కుంటాడు. చాలాసేపటి తర్వాత, సారథి గారు, ఎలాగైతే ఇంటికి చేరుకునేలానే ఉన్నాం అని నవ్వుతాడు చిన్నగా రుద్ర. ఆ దెయ్యం దెబ్బకి ఇంటికి తిరిగి వెళ్తామన్న నమ్మకం నేనైతే కోల్పోయాను రుద్ర. రాధాకృష్ణ కూడా చిన్నగా నవ్వుతాడు. నేనైతే ఇక ఈ రోజుతో నాకు భూమి మీద నూకలు చెల్లిపోయాయనుకున్నాను అంటాడు సారథి నిస్సత్తువగా. ఇంకెంత, ఒక అరగంట ఓపిక పడితే ఇంటికెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు అని రుద్ర కూడా నిట్టూర్చుకున్నట్లు మాట్లాడతాడు. రుద్ర, మరచిపోయాను, బండి దేవరపల్లి వైపు తీసుకువెళ్ళడం లేదు కదా, మా ఊరు వెళ్ళిపోదాం అంటాడు రాధాకృష్ణ. అవును రుద్రబాబు, ఈ రోజుకు ఆ దెయ్యంతో ఆడుకున్న ఆటలు చాలు, ఇంకా ఈ రోజుకు నా వల్ల కాదు బాబోయ్. అసలే ఈ ముసలి గుండె ఎప్పుడు ఆగిపోతుందో తెలియడం లేదు అంటాడు సారథి. రుద్ర ఒక్కసారే నవ్వుతూ, సరే సరే, అక్కడికే వెళ్దాంలేండి, మిమ్మల్ని ఇంతకు మించి ఇబ్బంది పెట్టను అని బండి లైట్ వెలుగులో ముందుకు చూస్తూ నడుపుతున్నాడు. ఇంతలో నిర్మానుష్యంగా ఉన్న ఆ రోడ్డుపై దేవరపల్లి పేరు రాసున్న మైలురాయి కనిపిస్తుంది. అది చూడగానే రుద్ర, పోనీ ఈ పెట్టెను ఆ ఇంట్లో పెట్టేసి వద్దామా అంటాడు. వద్దు, మా ఇంటికే వెళ్ళిపోదాం, రేపు వచ్చేటప్పుడు తెచ్చుకోవచ్చు, ఏం కాదు అంటాడు రాధాకృష్ణ. రుద్రబాబు చెప్పిందే కరెక్టేమో కృష్ణ, దీనిని మీ ఇంటికి తీసుకువెళ్ళడం కన్నా ఆ అమ్మ దగ్గర నుంచి నేరుగా తీసుకువచ్చి ఆ దెయ్యం ఉన్న ఇంట్లో పెడితేనే మంచిదేమో అంటాడు సారథి. అవునా అంటాడు రాధాకృష్ణ అనుమానంగా. అవును కృష్ణ, ఇది ఇక్కడికనే కదా స్వామివారిచ్చారు, అన్ని చేతులు మారి అన్ని చోట్లకు తిప్పడం మంచిది కాదేమో అంటాడు మళ్ళీ సారథి సంశయంగా. మీరనేది నిజమేలేండి, కాకపోతే ఆ ఊళ్ళోకి ఈ సమయంలో అని ఆగిపోతాడు రాధాకృష్ణ. ఇంకా ఆ సమయం ఈ సమయం అనేం లేదు కృష్ణ, ఆ దెయ్యం మనతో పాటే ఉంది. ఇప్పటి వరకు అది కనపడకపోయేసరికి దేవరపల్లి వెళ్ళిందనుకుంటున్నావా ఏంటి? అదేం లేదు, అది మనల్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. కాకపోతే ఇప్పుడు దానికి మనల్ని తాకే శక్తి లేదంతే అంటాడు సారథి. అంటే అది మన నీడలా మన వెంటే తిరుగుతుందంటారా అడుగుతాడు రాధాకృష్ణ కూడా సందిగ్ధ స్థితిలో. ఇంకా అంటారా ఏంటి? ఎక్కడో బుట్టాయగూడెం అడవులకే మనల్ని వెతుక్కుంటూ వచ్చిందంటే ఇంకా మీకు అర్థం కావట్లేదా అంటాడు రుద్ర కూడా. ఏమో రుద్ర, ఇలా దెయ్యాలతో ఫ్రెండ్షిప్ చేసే ఒకరోజు వస్తుందని నేను కలగన్నానా ఏంటి అంటాడు రాధాకృష్ణ దీనంగా చూస్తూ. ఏం చేస్తాం బాబు, ఏనాడో వీళ్లకు మనకు ఏదో రుణానుబంధం ఉండుంటుంది. రుణశేషం ఎంత కష్టమైనా తీర్చుకోక తప్పదని ఇప్పుడే అర్థమవుతుంది అని సారథి నిర్లిప్తతగా మాట్లాడతాడు. అదిగోండి దేవరపల్లి వచ్చింది, లోపలికి తిప్పనా వద్దా మీరే నిర్ణయించుకుని చెప్పండి అంటాడు రుద్ర. నిండా ములిగాక చలెందుకు, తిప్పే బాబు అంటాడు సారథి. కానీ రాధాకృష్ణకు మాత్రం ఆ ఊరి మీద ఏర్పడ్డ భయం వల్ల కాబోలు ఈ సమయంలో ఆ ఊళ్ళోకి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. కానీ చేసేదేం లేక మౌనంగా ఉండిపోయాడు. ఇంతలో రుద్ర ఆ చిమ్మ చీకట్లో రోడ్డుకు కుడిపక్కకు ఉన్న మట్టి రోడ్డులోకి బండిని తిప్పేస్తాడు. ఆ రోడ్డు వైపు తిరిగాక ఎందుకో ముగ్గురు మౌనాన్నే ఆశ్రయించినట్లున్నారు. నిశ్శబ్దం కూడా
భయంతో మౌనంగా ఉండిపోయినట్లుంది. వీళ్ళ బండి శబ్దం ఆ నిశ్శబ్దానికి కోపం తెప్పించేంత గట్టిగా వినిపిస్తుంది. ఎందుకో వీళ్ళ గుండె చప్పుడు మళ్ళీ వీళ్ళ మాట వినకుండా బయటకు వినిపిస్తుంది. రోడ్డంతా బాగా పొగబారినట్లు ఉంది. ఆ లైట్ వెలుగులో ఆ పొగ కూడా వింతగా మెరిసిపోతుంది. ఇంతలో ఆ లైట్ వెలుగులో ఆ రోడ్డుకు ఎదురుగా ఆ దెయ్యం మళ్ళీ ప్రత్యక్షమైంది. రుద్ర సడన్ బ్రేక్ వేస్తాడు. హే అని రాధాకృష్ణ చేయి ముందుకు పెట్టి అరుస్తాడు. మన బాడీగార్డ్ వచ్చేసింది బాబు అని నిర్ఘాంతపోయి చూస్తూ మాట్లాడతాడు సారథి. అని రుద్ర బండిని నెమ్మదిగా కాళ్లతో వెనక్కి జరుపుతున్నాడు. వెనక్కి తిప్పే రుద్ర, మేము దిగుతాం, దాన్ని దాటుకుని మనం ముందుకు వెళ్ళలేము అంటాడు రాధాకృష్ణ బెదిరిపోతూ. దిగద్దు, ఎవరు దిగద్దు అంటూ దానివైపే బెదిరిపోయి చూస్తూ రుద్ర బండిని వెనక్కి తిప్పుతున్నాడు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.